జస్టిస్ నెరెల మల్యాద్రి గారు, రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పోలీసులు పనిచేయాలా, రాజకీయ వ్యవస్థకు లోబడి పోలీసులు పనిచేయాలా? ఒక కాన్స్టిట్యూషనల్ డిబేట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీరు ఎట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తారండి? దీనికి సూటి సమాధానం రాజ్యాంగంలో మనం పీఠికలో రాసుకున్నటువంటి ఏ లక్ష్యాలైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా పొలిటికల్ జస్టిస్ అని కూడా రాసుకున్నాం. ఎకానమీ మిగతా వాటితో పాటు దానికోసమే మరి రాజకీయ నాయకులు కానీ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళు రాజ్యాంగం తీసుకొచ్చేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అని మనకి పెట్టారు. ఆ ఫండమెంటల్ రైట్స్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం ప్రకారమే రాజ్యం అనేది ప్రజాస్వామికంగా సోషల్ రెవల్యూషన్ ద్వారా వెల్ఫేర్ స్టేట్ అచీవ్ చేయటమే ముఖ్య ఉద్దేశం, రాజ్యాంగం యొక్క ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలి. కాకపోతే ఇక్కడ పవర్ అనేది పొలిటికల్ బాసెస్కి ఇచ్చేశారు కాబట్టి, అంటే ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు అప్పట్లో మన నాయకులందరూ కూడా అలా అనుకోలేదు. మనల్ని మనం పరిపాలించుకునేటప్పుడు ఇలా ఎందుకు చేస్తారు నాయకులని. కానీ సొసైటీలో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. డబ్బు అధికారానికి ఎలా అధికారం వచ్చినా ఎలా డబ్బు సంపాదించినా వాడికే వాల్యూ వచ్చే రోజుల్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటు. ఈ రాజకీయ నాయకులు ఉన్నంత కాలం, ఈ రాజకీయాలు నడిచేంత కాలం, ఈ గెలిపే పరమావధిగా పెట్టుకున్నన్ని రోజులు ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తుంది. కానీ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారమే నడవాలి. రాజకీయ నాయకులు చెప్పే వాటి ప్రకారం నడవకూడదు. కానీ వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని అనధికారికంగా అధికారంలో ఉండే వాళ్ళే చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అమలు పరచాల్సిన వాళ్ళే చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మరొక చట్టం, దానిలో ఉన్న సవరణలు, ఇలా చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కానీ మార్పు అనేది సమాజంలో వస్తేనే అది చట్ట రూపంలో వచ్చి దాని ద్వారా మార్పు అనేది వస్తుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారమే రాజ్యాన్ని పరిపాలించాలి. సార్ చెప్పినట్టు అనేక కమిషన్లు, అనేక చట్టాలు, అనేక మార్పులు ఎన్ని వచ్చినా కూడా ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అది నిజంగా దారుణం, అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం. దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఇప్పుడున్న చట్టాల్లో ఉన్నటువంటి అన్ని పవర్స్ని, ఎందుకంటే పోలీసు ప్రొటెక్ట్ చేయాలి మన రైట్స్ని. అట్లాంటిది పోలీస్ అధికారులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి ఈ కీలక వికెట్ అనే ఆయన మాజీ ఓఎస్డి రాధాకృష్ణరావు, ఇంకా చాలా మంది ఇటువంటి వాళ్ళందరూ చేసే చర్యలు చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే అసలు పూర్తిగా సంపూర్ణంగా ప్రజాస్వామ్యము సర్వనాశనం అయిపోయింది. ప్రజాస్వామ్యం ప్రకారం చట్టాల్లో మనం లోపాలతో పాటి అమల్లో అనేక అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మరి వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగేటట్టుగా, అంతేకాకుండా ప్రాపర్టీ రైట్స్ పూర్తిగా పోయినాయండి. ఒక విధంగా చెప్పాలంటే ప్రాపర్టీ అనేది మనది అని చెప్పి గట్టిగా చెప్పుకోవడానికి లేని పరిస్థితి వచ్చేసింది. ఏదో విధంగా ఒక ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదా పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో విధంగా మన సమాచారాన్ని తెలుసుకొని ఆ సమాచారం ద్వారా మనకున్నటువంటి అన్ని హక్కుల్ని కాలు రాస్తున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకోవాలంటే మరి ఇప్పుడు ఈ పర్టికులర్ మనం చూస్తున్న ఈ కేసులో చూస్తే ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేసేసారు. ఎవిడెన్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్న ఎవిడెన్స్, ఎస్ఐబి తాలూకు ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేశారంట. మరి అలా చేసే పద్ధతులు, పరిస్థితులు, అవకాశాలు ఈ చట్టాల్లోనే ఉన్నప్పుడు మరి చట్టాల్లో ఉన్నటువంటి అనేక మార్పులు అనేవి ఇంకా ఇంకా త్వరిత వేగంగా రావాలి. అవి వస్తేనే మరి ఇప్పుడు కొత్తగా 3 చట్టాలు వచ్చినాయి. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆ 3 చట్టాల అమలులోకి ఇంకా కొంచెం టైం ఉంది. ఆ చట్టాల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏర్పరిచినటువంటి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ లేదా పరిపాలనా వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, లేకపోతే జ్యుడిషియరీ కానీ, ఇవన్నీ కూడా మరి ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగం లోపడే పనిచేస్తున్నాయి. కానీ ఆ పనిచేసే విధానంలో మటుకు రాజ్యాంగేతర శక్తులు
రాజ్యాంగంలో కల్పించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు, చట్టాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా వాడుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది జరుగుతున్న వాస్తవం. ఎస్. దీన్ని కబ్బు చేయాలి.